రాజ్ కళ్యాణ్‌ని, అప్పుని ఇద్దరిని గుడిలో చూస్తాడు. "మీరు అన్నదానం కార్యక్రమం చూస్తూ ఉండండి. నేనిప్పుడే వస్తాను" అని కళ్యాణ్ అప్పుల దగ్గరికి వెళ్లి వాళ్ళతో మాట్లాడతారు. రండి అన్నట్టు చెప్తాడు. కానీ వాళ్ళిద్దరూ రారు. అక్కడికొస్తే "ఏం జరుగుతుందో నాకు తెలుసన్నయ్య. ఎందుకన్నయ్య వద్దు. మేమెళ్ళిపోతాము" అంటే "రేయ్! ఇది నీ పుట్టినరోజురా. నీ పుట్టినరోజు కోసం చేస్తున్న అన్నదానంరా. రారా అందరూ నిన్ను చూసి సంతోషపడతారు" అనైతే చెప్పి తీసుకొని వెళ్తారు. కానీ ఆ ధాన్యలక్ష్మి ఊరుకుంటుందా? నానా రభస చేసేస్తుంది. "వస్తే నా కొడుకు ఒక్కటే రావాలి. మళ్ళీ తోలుబొమ్మ ఈ పిల్లెందుకు" అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. "నువ్వేం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థమవుతుందా ధాన్యలక్ష్మి" అంటూ ప్రకాష్ కూడా బాగా గొడవేసుకుంటాడు. ఎందుకంటే కొడుకుని పుట్టినరోజు రోజు తన దగ్గర లేకపోతే ఏ తండ్రికైనా బాధ అనిపిస్తుంది కదా! అందుకని. అయితే ధాన్యలక్ష్మి ఎంతకీ మాటినదు. ఎవ్వరి మాట పెద్ద, చిన్న మాట కూడా వినే స్థితిలో ఉండదు. అయితే స్వప్న చొరవ తీసుకుంటుంది. "అసలు ఏంటి మీరేమన్నా మా అత్త చచ్చిపోయి ఏమన్నా ముందే పూనిందా ఏంటి మీకు ఇలా మాట్లాడుతున్నారు" అంటూ ఉంటే, "ఇది నా కుటుంబం విషయం అంటే మీ కుటుంబం విషయం కాదు ఇది. ఇక్కడ నా చెల్లెలి జీవితం, నా చెల్లెలి కాపురం గురించి మాట్లాడుతున్నాను" అన్నట్టు చెప్పి బాగా బుద్ధి చెప్తుందనమాట. అయితే రాజ్ ఒకే ఒక మాట అంటాడు. "ఇది దుగ్గిరాల కుటుంబం చేస్తున్న అన్నదాన కార్యక్రమం. ఇక్కడ ఎవరైనా వచ్చి తినొచ్చు. అంతే మనస్ఫూర్తిగా వడ్డించాలి" అని చెప్పని గట్టిగా మాట్లాడి రాజ్ కళ్యాణ్‌ని, అప్పుని తీసుకొని వెళ్ళి కూర్చొని పెడతాడు. ఇక ప్రకాష్ కూడా దగ్గరుండి ధాన్యలక్ష్మితోనే వాళ్ళకి వడ్డిచ్చేలాగా చేస్తాడు. అప్పుని మాత్రం బాగా గుడ్లు ఉరిమి, ఉరిమి చూస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి. రాజ్ చేసిన ఈ పనికి అంటే కోపంగా నయానో భయానో అన్నట్టు ఈ ధాన్యలక్ష్మి అయితే వాళ్ళకి వడ్డిస్తుంది. కళ్యాణ్‌కి కూడా ఒక సంతృప్తి దొరుకుతుంది. అమ్మ చేతితో ఈరోజు తిన్నాను అన్న ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి రాజ్ అయితే ఈ పని చేశాడు. మొత్తానికి కళ్యాణ్ విషయంలో రాజ్ ఎప్పుడూ తోడుగా ఉంటాడు. మరి ఇంకా ఏం జరగబోతుంది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.